అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ లోకంలో ఏది ఈజీ కాదు. మనకి ఏదైతే లేదో అదే పదే పదే మళ్ళీ మళ్ళీ మనకు చూపిస్తూ ఏడిపిస్తూనే ఉంటారు. అనేవాళ్ళు ఎప్పటికీ అంటూనే ఉంటారనుకోండి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. సునామీ వచ్చినా వెళ్ళ మార్చలేము. నీకేమీ రాదు, నువ్వేం చేయలేవు, నీకేది కరెక్ట్గా తెలీదు, ఈ సమాజం ఎప్పుడు నీకేం లేదో, నువ్వేం చేయలేవో అదే మళ్ళీ మళ్ళీ చూపించి నిన్ను ఇంకా ఎక్కువ ఏడిపిస్తుంది. నువ్వు సాధించలేవంటది, నీకేం తెలీదు అంటది, నువ్వు ఓడిపోతావు అంటది, నీకు భయం ఎక్కువ అంటది. ప్రతి దాంట్లోనూ నిన్ను వెనక్కి లాగేయడానికి ప్రతి మాట నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది. నీ చుట్టూ ఎక్కడో చోట ఏదో ప్లేస్లో నిన్నందరూ ఏడిపిస్తూనే ఉంటారు. అందరూ కాకపోయినా అందరిలో ఎవరో ఒకడు ఉంటాడు మనల్ని ఏడిపించడానికి. నేను అనేది ఏంటంటే, మొదటగా నువ్వు మొదలుపెట్టు. నువ్వు ఓడిపోతావు, పర్లేదు, మళ్ళీ మొదలుపెట్టు. మళ్ళీ ఓడిపోతావు, నువ్వు 1000 సార్లు ఓడిపోయినా పర్లేదు, నువ్వు మళ్ళీ మొదలుపెట్టు. గెలిచిన వారి పక్కన ఏదో రోజు నువ్వు ఖచ్చితంగా నిలబడతావు. నువ్వు వాళ్ళు అనుకున్నది చేయలేకపోవచ్చు, నువ్వు అనుకున్నది నువ్వు చెయ్యి. నీకు తెలిసిన విద్య నువ్వు చెయ్యి, కానీ నువ్వు చెయ్యాలనుకున్నది మాత్రం చేయకుండా ఉండకు. ఖచ్చితంగా నువ్వు చెయ్యి. నీకోసం ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ఈ సమాజం నిన్ను ఏడిపించిన వారు నిన్ను ఖచ్చితంగా చూడాలి, చూసి చెప్పుకోవాలి. నీతో నువ్వు ఎన్ని యుద్ధాలైనా చేసి ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఓడిన పేజీలో నుండి మన పేరు చెరిపేసి గెలిచిన వారి పేరులో మన పేరు రిజిస్టర్ చేసే వరకు నువ్వు కష్టపడు. నీ పేరు ఎప్పుడైతే విన్నింగ్ ప్లేస్లో నీ నేమ్ ఉంటుందో అంతవరకు నీ ప్రతి కన్నీటిని జాగ్రత్తగా దాయి. ఏడిపించే వాళ్ళని ఇంకా ఇంకా ఏడిపించని. నీ ప్రతి కన్నీటి చుక్క నీ పట్టుదలను పెంచేదిగా ఉండాలి. ఆ కన్నీళ్ళే నీ పట్టుదలకు కానీ నీ శ్రమకు కానీ ఒక విజయానికి తొలిమెట్టు అవ్వాలి. ఆ కన్నీళ్ళే నీలో ఆశను పెంచాలి. ఆ కన్నీళ్ళే నీ విజయానికి స్వాగతం పలకాలి. జీవితంలో ఎవరినైనా మర్చిపోగాని నేను నేర్పించేవారిని మాత్రం అసలు ఎప్పటికీ మర్చిపోకు. ఎందుకంటే ఎవరు చూసినా చూడకపోయినా నీ సక్సెస్ని వాళ్ళు చూడాలి కదా. కాబట్టి అస్సలు ఎప్పటికీ మర్చిపోకు. అవసరానికి ఒక మాట, అది నెరవేరటంతో వెంటనే టాటా. ఇదే ఇప్పుడు కామన్ ప్రతి ఒక్కరి విషయంలోని. ఏదేమైనా కానీ ఆప్తుడెవరో ఆత్మీయుడెవరో, అసలు నిందే వేయని బంధువుడెవరో, ప్రతి ఒక్కరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. ధనం ఉంటే గుణం లేదు, గుణం ఉంటే ధనం లేదు. ఈ రెండు ఉన్నవాడు మన దగ్గర ఉండడు. సో ఇదే లైఫ్ అనేది ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఏడిపిస్తుంది. ఎవరిని ఏడిపించుకోకుండా ఈ లైఫ్ అనేది ఎండ్ అయితే అవ్వదు. కానీ నువ్వేం నేర్చుకుంటున్నావు? నీ కన్నీళ్ళ ద్వారా నువ్వు ఎదుటి వ్యక్తికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏడుస్తూ అక్కడే ఉండిపోవద్దు, మొదలుపెట్టు. నీ ప్రయాణాన్ని, నీ సక్సెస్ని చూసి ఏడ్చి నిన్ను ఎవరైతే ఏడిపించారో ప్రతి ఒక్కరూ నిన్ను చూసి మళ్ళీ అంతే హ్యాపీగా నవ్వగలగాలి. సో ఆ విధంగా నువ్వు కష్టపడు. ఓకేనా? జాగ్రత్త. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.